పాదయాత్ర చేసిన గోమాత మరి పాదయాత్ర చేసిన బృందం శ్రీరామ్ కూడా ఈరోజు ఖైరతాబాద్ వినాయకుడు దర్శనం చేసుకున్నాము. సుదర్శన్ గారు గత అనేక సంవత్సరాల ప్రయాసాలు కూడుకొని ఈరోజు ఖైరతాబాద్ ప్రపంచంలోనే అతి పెద్దగా ఖైరతాబాద్ విగ్రహాన్ని నెలకొల్పడానికి వారి కుమారుడైన రాజ్ కుమార్ గారు కానీ సోదరిమణి వీణామాత గారు కానీ సందీప్ గారు కానీ ఇక్కడ ఉన్న ఖైరతాబాద్ వాసులందరూ కూడా మా అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతం నుంచి సిద్ధు కూడా కశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్రలో పాల్గొన్నారు. అదేవిధంగా సతీష్ గారు, తిరుపతి గారు, పవన్ గారు దాదాపు 8-10 మంది ఈ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. పాదయాత్ర ఉద్దేశం అంటే ఈ గోవులు లేకపోతే సనాతన ధర్మమే లేదు. అలాంటి గోవులు దేశవ్యాప్తంగా 50,000కు పైగా ఆవులు ప్రతిరోజు అతి కిరాతకంగా చంపబడుతున్నాయి. ఏ పాపం చేసేయని చెప్పి ఈ గోవులు అంత కిరాతకంగా చంపబడుతున్నాయి. ఈ మధ్య ఈ పర్యావరణంలో ఉండాలంటే ప్రపంచంలో ఒకే ఒక ఆయుధం ఈ గోమాత రక్షణ. ఆవు మూత్రం పేరు మాత్రమే ఈ భూమిని సస్యశ్యామలం చేస్తుంది. రామాయణ మహాభారత కాలం నుంచి ఈ భూమిపై మనం వ్యవసాయం చేస్తూ వచ్చాం. భూమిలో 10 సూక్ష్మ పోషకాలు లేకుండా ఆవు మూత్రం ఆవు పేరు మాత్రమే ఈ భూమిలో సూక్ష్మ పోషకాలు అందిస్తుంది. మనందరం కూడా ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని అందిస్తుంది. అలాంటి ఆహారం కోసం భవిష్యత్ తరాలు బాగుండాలంటే ఈ గోవు ఉండాలి. ఈ గోవు ఉండాలి. మనందరి బాగా ఈ గోవు ప్రపంచంలో మేలు చేస్తున్న ఈ గోమాత మా విధి కార్యక్రమంలో పాల్గొన్నది. నాతో పాటుగా మా మిత్రులు ప్రవీణ్ రెడ్డి గారు, అక్షయ్ గారు, అదేవిధంగా మాణిక్ గారు, మల్లేష్ బాబు గారు, తిరుపతి గారు, ప్రతి ఒక్కరు కూడా పేరు రాజ్ కుమార్ గారికి ఆలయ కమిటీ ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున అఖిల భారత గోసేవ ఫౌండేషన్ నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మర్చిపోకుండా ఈ గోయ రక్షణ లేదా గోయ రక్షణే మన రక్షణ. మీ అందరికీ తెలుసు ఈరోజు అమెరికా మన ఆవులను తీసుకెళ్లి ఆవును 10 నిమిషాలు అత్తుకున్నట్టయితే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆవు ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు గురై మానసిక రుగ్మతలన్నీ కూడా పోతాయి. క్యాన్సర్ లాంటి మహామారి మన నుంచి దూరం కావాలంటే ఆవు మూత్రమే శరణం. అందుకని ఆవులను కాపాడాలి. భారత్ మాతాకి